ప్రత్యేక హోదా భిక్ష కాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కని నినదిస్తున్న వైఎస్ఆర్సీపీ యువతలో చైతన్యం రగిల్చేందుకు మరోసారి యువబేరి మోగించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను మరోసారి ఢిల్లీ పెద్దలకు వినిపించేందుకు మొద్దు నిద్రపోతున్న చంద్రబాబు నాయుడును తట్టి లేపేందుకు ఈ నెల 22న ఏలూరులో యువబేరి నిర్వహించనుంది. ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన వైఎస్ఆర్సీపీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరంతర పోరాటం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు జగన్ విజ్ఞప్తులు. హోదా కోసం జగన్ ఆమరణ దీక్ష, యువబేరి సదస్సులు. ఈ నెల 22న ఏలూరులో యువబేరి. ఇప్పటికే 5 జిల్లాల్లో విజయవంతంగా జరిగిన యువబేరి. విభజనతో దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని తొలి నుంచి నమ్ముతూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన నిలిచింది. (2014లో ప్రధాని పదవి చేపట్టడానికి ముందే నరేంద్ర మోదీని కలిసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెప్పింది. నాటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం అనుక్షణం నినదిస్తూనే ఉన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు ధర్నా చేయడం మొదలుకొని ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా కావాలని వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు జాతీయ స్థాయిలో ఆ ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా రాదేమోనన్న ఆందోళనతో తిరుపతిలో మునికోటి ఆత్మార్పణం చేసుకోవడం యావత్ రాష్ట్రాన్ని కుదిపివేసింది. మరో 3 కూడా ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఆ కుటుంబాలను జగన్ పరామర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్ష భగ్నం తర్వాత కూడా జగన్ యువ భేరీలు నిర్వహిస్తూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటి చెబుతూ వచ్చారు. ప్యాకేజీ అని ఇవాళ మీరు అంటా ఉన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదాతో పాటు మీరు ఆ రోజు విభజించేటప్పుడు మాకు ఏదైతే ఇస్తామన్నారో అవే మీరు చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్న చట్టంలో పొందుపరిచారు. మరి ఆ రోజు పొందుపరిచిన అవే అంశాలను ఇవాళ మీరు కొత్తగా దానికి కలర్ పూసి ప్యాకేజీ అని చెప్పి కొత్త పదం పెట్టి ఇవాళ అవే తీసుకొచ్చి మమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా మాకు ఇవ్వకుండా మమ్మల్ని తాకట్టు పెడతా ఉన్నారు. ఇది న్యాయమేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. చివరకు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 22న మరోసారి యువ భేరీ నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. యువ భేరీ పేరున పశ్చిమ గోదావరి జిల్లాలో 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. యువ భేరీ కార్యక్రమాన్ని విద్యార్థులు, మేధావులు అందరితో కలిసి నిర్వహించబోతా ఉన్నారు. ఆ యువ భేరీ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో మరొకసారి ప్రత్యేక హోదాపై భేరీ మోగించబోతా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అలాగే మేధావులు, విద్యావేత్తలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే కార్యక్రమం ఏలూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం 22వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి విజయవంతం చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులు మొత్తం సమాయత్తమవుతా ఉన్నారు. ఇప్పటికే కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరులో ఈ కార్యక్రమం నిర్వహించిన వైఎస్ జగన్ రానున్న రోజుల్లో మిగిలిన జిల్లాల్లో కూడా యువ భేరీ నిర్వహించి విద్యార్థులు, యువతలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం చేయనున్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను వారికి వివరిస్తూ హోదాతో కలిగే లాభాలు, రాకపోతే జరిగే నష్టాల గురించి వివరించనున్నారు.